ప్రైజ్ ది లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానము కొరకు నాకు అత్యంత ప్రియులైనటువంటి మిమ్ములను మీ కుటుంబాలను ప్రభు ప్రేమను బట్టి హృదయపూర్వకంగా మనపూర్వకంగా నా కుటుంబము మీ కుటుంబాలకు ఆహ్వానము తెలియచేస్తా ఉన్నాము. దేవునికి ఇష్టమైన దేవుని పిల్లలారా, కనికర సంపన్నుడు, కృప చూపే దేవుడు, ఆయన కృపా కౌగిట్ల మనలను భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభివృద్ధిని, ఆశీర్వాదములు అనుగ్రహించి ఇట్టి ఉదయం సజీవకరమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన, ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవుని స్తుతిందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినుటకు మరొక్కసారి మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఏమి మాట్లాడినా ఉంటా ఉన్నారు. ఆది కాండపు గ్రంథ ధ్యానములో దేవుడు మనకు ఏమి బోధించనై ఉన్నాడు, ఏమి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టి రీతిగా మనలను వాక్యములో ఉదక స్నానం చేయించబోతుంటున్నారు, వాక్యములో మనలను ఎట్టి రీతిగా స్థిరపరచబోతుంటున్నారు ఇరుగుటకై ఆయన పరిశుద్ధమైన పాదముల యొద్ద ఒక నిమిషం తల వంచి ప్రార్థన చేసుకొని ప్రభువును ప్రస్తుతించుకొని ఆయన మాటలు వినుటకు మనలను మనం సిద్ధం చేసుకుందాం. తల వంచుదామా? ఏకీభవిందాం ప్రార్థనలో. ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర మనలను మనము సమర్పించుకుందాం. స్తుతి 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 స్తోత్రాలు 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 తండ్రి. కరుణామూర్తి మీకు వేలాది వందనాలు. దయగల స్వామి మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రేమించే దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోలేము తండ్రి. ఆరోగ్యం ఇచ్చారు, చక్కని స్థితి ఇచ్చారు, మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా తండ్రి ఈ సూర్యోదయం అనుగ్రహించిన దేవా మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా వాతావరణం మీ స్వాధీనం ఉంచుకొని నడుచున్నాం తండ్రి. ఈ చలి వాతావరణంలో వర్షాలు పడుచుండగా తండ్రి ప్రభా అనేకులు ఇబ్బందికి గురవుతున్నారయ్యా. మీకు తెలియంది కాదు నాయన తండ్రి. సమస్తం ఎరిగిన వాడు తండ్రి ప్రభా. సమస్తము మీకు లోబడి ఉంటుంది కనుక తండ్రి ప్రభా ఆజ్ఞాపించండి తండ్రి ప్రభా. తండ్రి 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 నిమ్మళం చేయమని బ్రతుకుతున్నాయ్యా తండ్రి. తండ్రి కరోనా వైరస్ తండ్రి ప్రభా, వరదలు తండ్రి ప్రభా, చలి వర్షము తండ్రి ప్రభా, ప్రపంచమంతా తండ్రి అల్లోకల్లోలమైన స్థితిలో ఉన్నామయ్యా తండ్రి ప్రభా. మీకు తెలియంది కాదు నాయన, కనికరించండి అయ్యా. మీ ప్రేమ శాశ్వతం కనుక తండ్రి ప్రభా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడా, ముదిము వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు అయ్యా. మమ్మల్ని తండ్రి మేము చేసిన తప్పిదములను క్షమించిన అయినా తండ్రి ప్రభా మమ్మల్ని రక్షించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి మీకు ఇష్టం లేదు నాయన తండ్రి. అందుకే బలియాగంగా మీరే వచ్చి ఉన్నారు తండ్రి. తండ్రి 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 కనికరించండి అయ్యా. కరుణ చూపండి, దయ చూపండి, మా మీద దయ చూపండి అయ్యా తండ్రి ప్రభా. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది యాజక సమూహము, విశ్వాస సమూహము తండ్రి ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి ప్రభా మా ప్రార్థన వినండి నాయన తండ్రి. చెవియొగ్గి ఆలకించే దేవుడు, సమీపంగా ఉండి ఆలకించే దేవుడు అయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు, శాంతి సమాధానం దయచేయండి నాయన తండ్రి. అలాగే తండ్రి ప్రభా మీ దీని కొమ్మాన్ని ఎత్తి పట్టుకుని వాడుకుంటున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. ఆది కాండం నుంచి అనేక మర్మములు, అనేక విషయాలు తండ్రి ప్రభా మాకు బోధించుతున్నారు తండ్రి. మీకు వేలాది వందనాలు తండ్రి. ఆ బాధ త్రోసి వేయకుండా తండ్రి మా మనసులో నింపుకుని తండ్రి దాన్ని అలాగ మేము నడుచుకునే భాగ్యం అనుగ్రహించమని నడుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా లైవ్లోకి వస్తున్న బిడ్డలు, తర్వాత చూస్తున్న బిడ్డలు తండ్రి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో హృదయ బాధతో ఉన్నారో, హృదయ వాంఛలతో ఉన్నారో తండ్రి ప్రభా వారిని ఒకసారి కనికరించండి అయ్యా తండ్రి ప్రభా. మీ పాదాలు పట్టుకుని ఉన్నారు తండ్రి ప్రభా, వారి ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున ఆత్మీయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు రచించినటువంటి కీర్తనలు ప్రత్యేకమైనవి. సమాజంలో ఎంతోమందిని ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరకు
ఆ కీర్తనలు నడిపించాయి అని చెప్పడానికి ఈ ఉదయకాల సమయంలో చాలా ఆనందిస్తూ ఉన్నాను. నేటి సమాజంలో రచయితలు పెరిగారు కానీ పాటలు పెరిగాయి కానీ వాటిలో ఆత్మీయత కరువైంది. నాటి దినాలలో వీరు రచించినటువంటి అనేక కీర్తనలు క్రైస్తవ సమాజాన్ని బలోపేతం చేసింది. అంత మాత్రమే కాకుండా నేటి దినం వరకు కూడా ఆ కీర్తనలు సజీవంగా ఉన్నాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 283వ కీర్తన, తనువు నాదిదిగో గైకొనిమియో ప్రభువా అనేటటువంటి అద్భుతమైనటువంటి కీర్తన సమర్పించుకుంటూ ప్రభు యొక్క పరిశుద్ధ పాదముల యొద్ద తగ్గించుకుంటూ సరిచేసుకుంటూ విశ్వాసములో స్థిరపరచబడుటకై పరిశుద్ధాత్మ దేవుడు ఆ గొప్ప దైవజనం ద్వారా రచించినటువంటి కీర్తన ఉదయకాల సమయంలో మనము ఆలపించుకొని ప్రభు యొక్క వాక్యము కొరకు, ప్రభు యొక్క మాటల కొరకు మనము సిద్ధం చేసుకుందాం. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి బ్రతిష్ఠించుమీ దినములు క్షణములు దిసి కొనియవి నీదు వినతిన్ బ్రవహింపజేయను శక్తి నీయుమి తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువా నీ పనికి బ్రతిష్ఠించుమీ ఘనమైన నీ ప్రేమ కరణంబున నీకై పరిచయజేతులివిగో యనయంబు నీ విషయమై సొగసుగా జురుకు ధనముతో బరుగెత్త వినయ పదములివిగో తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికై ప్రతిష్ఠించుమీ స్వరమిదిగో గొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడనిమ్ము మరియు పెదవులు ఇవిగో మహనీయమైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు తనువు కొనుమియో ప్రభువాని పనికి బ్రతిష్ఠించుమీ ఉన్న నా ప్రేమాన్ని సన్నిధానము నానే ఎన్నడు దారవోయన్ నన్ను నీవానిగా నాదగై కొనుమప్పుడు చిన్నుగా నీ వశమై స్థిరముగా నుండేదా తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి బ్రతిష్ఠించుమీ. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయ వాక్య ధ్యానము కొరకు 41వ అధ్యాయము 15వ వచనం నుంచి మనము ధ్యానం చేయబోతుంటున్నాం. 15వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి
కొన్ని మాటలు నేను ముందుగా మీకు తెలియచేసి తిరిగి వాక్యమై ఉన్న దేవుని పరిశుద్ధమైన పాదముల యొద్ద మనలను మనము ఈ దినపు వాక్యములో స్థిరము చేసుకుందాం. చూస్తూ ఉంటున్నప్పుడు ఫరో కలగండం, ఆ కలకు భావాలు విద్వాంసులు కానీ శకునగాండ్ర కానీ తెలియచేయలేకపోవడం, ఫరోకు కలవరం కలగడం, ఆ కలవరం ఎలాగూ తీరకపోవడంతో మనోవిచారం కలవాడై బాధతో, భయముతో, బెంగతో, కలవరంతో ఉన్నటువంటి ఫరో గారికి పానదాయకుడు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఏమని అంటే, హెబ్రీ దాసుడు కథడు పొతిఫరస్ ఇంట చేసినటువంటి పొరపాటుకై జైల్లో బంధింపబడి ఉన్నాడు. అతడి దగ్గరే మేము కూడా గత కాలంలో బందీలుగా ఉన్నప్పుడు మాకు కళ్ళు వచ్చాయి. నాకును భక్ష్యకారుడికి కూడా కళ్ళు వస్తే అతడుకు ఆ కళ్ళలో యొక్క పరిస్థితి తెలియచేసినప్పుడు అతడు మాకు ఆన్సర్ ఇచ్చాడు. అతడు ఏ ఆన్సర్ ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్గా మా లైఫ్లో దాన్ని మేము కనుగొన్నాం. అయితే ఈ 2 years అతడిని నేను మర్చిపోయాను. ఇప్పుడు అతడిని జ్ఞాపకం చేసుకునే టైం వచ్చింది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను అన్నప్పుడు పొతిఫరస్ ఇంట ఉన్నటువంటి లేక ఆయన ఇంట శిక్షను విధింపబడి జైల్లో ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు గారికి ఫరో గారి దగ్గర నుంచి ఇన్విటేషన్ వెళ్ళింది. ఈ ఇన్విటేషన్ వెళ్ళిన మరుక్షణం యోసేపు గారు చెరసాలలో నుంచి బయటకు వచ్చి క్షౌరం చేయించుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని ఫరో ఎదుటికి వచ్చి నిల్చున్నారు. ఫరో ఎదుటికి వచ్చి నిల్చున్నప్పుడు 15వ వచనం నుంచి ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటేనని అతనితో చెప్పినందుకు ఫరో గారు చెప్తుంటున్నారు. నేను కలగన్నాను, ఆ కలభావం చెప్పగలిగిన వారు ఎవ్వరూ లేరు అంటా ఉన్నాడు. ఫస్ట్ మాట అది విద్వాంసులు చెప్పలేకపోయారు, శకునగాండ్రు చెప్పలేకపోయారు, జ్ఞానం కలిగినటువంటి ఏ వ్యక్తులు కూడా మా దేశంలో దాని భావాన్ని చెప్పలేకపోయారు. ఆ కళ నేను నీతో చెప్తాను అన్నట్లుగా ఆయన ఉపద్ఘాతాన్ని ప్రారంభించారు. కళ వచ్చిన దినాన్న ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రకు విద్వాంసులకు కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. వారందరూ వచ్చారు, కూర్చున్నారు, విన్నారు. ఏ ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేకపోయారు. యోసేపు వచ్చి నిలబడ్డాడు. యోసేపు గారికి రాజుగారు ఇలా ప్రారంభించి చెప్తుంటున్నారు. అది చెప్పిన మరుక్షణం యోసేపు గారి యొక్క స్పందన ఎట్లుంది? 16వ వచనంలో మనం చూస్తుంటే యోసేపు నా వలన కాదు అంటా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఫరో గారేమో ఈయన మీద గురి కలిగి ఉన్నాడు, ఈయనేమో నా వల్ల కాదు అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ మాటను ఆయన కంటిన్యూ చేస్తూ అంటున్నాడు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెబుతా ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, నేను ఎలా చెప్పానండి, వాళ్ళకి అలా జరిగిందండి. మేము ఎలా ప్రార్థన చేసామండి, అదే జరిగిందండి. ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు ఫరో ఎదుట నిలిచినటువంటి వ్యక్తి. కేవలం దేవునికి మాత్రమే మహిమ రావాలి అని ఆలోచించే వ్యక్తి ఫరో ఎదుట నిలిచి ఉన్నాడు. నా వల్ల కాదండి ఇది, నేనైతే చెప్పలే,
నా వల్ల అయితే అవ్వదు, నేను చేతగాని వాడిని, నేను ఎన్నిక లేని వాడిని, నేను బానిసగా ఈ దేశానికి వచ్చినటువంటి వ్యక్తిని, నన్ను అక్రమంగా తీసుకుని జైలు వేశారు. ఎంత తగ్గింపు యోసేపు గారి జీవితంలో కనబడతా ఉందో. ఈ కాలపు వ్యక్తులైతే గనక హెచ్చింపు కోరుకుంటారు. ఆ కాలంలో ఉన్నటువంటి యోసేపు అయితే గనక తను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. వాక్యం అంటది కదా, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతారు. అక్కడే మరో మాట కూడా ఉంటుంది, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని. యోసేపు గారు ఫరో ఎదుటికి వచ్చి అంటున్న మాట, నా వల్ల అయితే కాదు, నేనేమీ చేయలేను, నేనేమీ చెప్పలేను, నాకేమీ తెలవదు. ఎంత తగ్గింపు అంటూ అతడు అంటాడు, దేవుడి ఫరోకు క్షేమకరమైనటువంటి జవాబును అనుగ్రహిస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలండి. బాధ పెట్టేవుగానో భయపెట్టేవుగానో ఉండకూడదు. ఒకసారి ఓ దైవజన్తో కలిసి ఓ షాప్కి వెళ్ళడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ షాప్ కీపర్ ఆ వర్క్ చేస్తూ అతని చేతిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి ఒక చిన్న డ్రాప్ ఆ దైవజండు మీద పడితే ఉగ్రుడైపోయాడు. ఆ దైవజండు ఉగ్రుడైపోయి, ఏమనుకున్నా నేనంటే, ఇలాగ వేస్తావా, నా మీద ఇలా పడ్డది కాబట్టి అని మాట్లాడేసరికి ఆ షాప్ కీపర్ వచ్చి దండం పెట్టి అంటాడు, అయ్యా తప్పు అయిపోయింది, క్షమించండి, క్రొత్త బట్టలు కొనిచ్చేస్తానండి. ఏమైందండి, ఒక డ్రాప్ పడితే అతడు వేయలేదుగా. భయపెట్టేసి బ్రతుకుతుంటున్నటువంటి దైవజనులు సమాజంలో ఉంటే, ఫరో ఎదుట నిలిచినటువంటి యోసేపు, నా వల్ల అయితే ఏమీ కాదండి, దేవుడే మీకు క్షేమకరమైనటువంటి సమాధానం ఇస్తాడు. అంతకు ముందట ఫరో గారు గొప్ప గొప్ప వ్యక్తులను కలిశారు. ఇది ఎట్టుంటుందంటే, పెద్ద పెద్ద హాస్పిటల్కి తిప్పేశారు, గొప్ప గొప్ప వైద్యులకు చూపించేశారు. అందరూ తీసుకుపోండి, ఇక మా వల్ల కాదన్నారు. ఆ లోకల్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీఓ పిఎంపీఓ డాక్టర్ వచ్చి, మన ప్రయత్నం మనం చేద్దామండి, దేవుడే ఉన్నాడు అని అతడు ప్రయత్నం చేసి ఆ రోగికి అతడి చేతనైన వైద్యం చేసి ఆ రోగి లేచి కూర్చున్నట్లుగా ఉంది. ఇది అలా మాట్లాడుతుంటున్నాడు, అలాగే ప్రవర్తిస్తుంటున్నాడు ఆయన, అలాగే ఆయనకి చెప్తుంటున్నారు. ఈ మాట అన్న తర్వాతన అందుకు ఫరో ఆయనకు వచ్చినటువంటి కళ యోసేపు గారితో పంచుకుంటున్నారు. ఏమంటా ఉన్నారు, నా కళలో నేను ఏటి యొడ్డున నిల్చుంటిని, బలిసినవియు చూపునకు అందమైనవియునైనా 7 ఆవులు ఏటులో నుంచి పైకి వచ్చి చెమ్ములో మేచుండెను, మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడ నాకు కనబడలేదు అని యోసేపు గారికి వివరిస్తుంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. యోసేపు గారు మరి ఐగుప్తు అంతా తిరగలేదు కదా, ఫరో గారు ఐగుప్తు అంతా తిరిగారు కదా, ఆయన కళ్ళలోకి వచ్చినంత వికారమైనటువంటి ఆవులట ఐగుప్తు దేశంలో ఎక్కడ చూసినా కనబడలేదంటా ఉన్నాడు. ఆయన వివరంగా చెప్తుంటున్నాడు. ఆయన తన సమస్యను యోసేపు గారి ముందట వివరంగా చెప్తుంటున్నారు. చాలా మార్లు దైవజనులతో సంఘ బిడ్డలు వారి సమస్యలను వివరంగా చెప్తారు. ఎందుకు అంటే ఆ దైవజనుడు వారి పక్షంగా ప్రార్థిస్తాడని, ఆ సమస్యకు సమాధానమును దైవము నుండి తీసుకొని వచ్చి చెబుతారు అని. కొన్ని మార్లు అదే వీరికి ఇబ్బందికరంగా ఆ దైవజనులు వినియోగిస్తూ ఉంటారు. నేనంటా ఉన్నాను, ఈయన తనకు వచ్చినటువంటి కళను సవివరముగా ఆయన ముందట నిలిచినటువంటి యోసేపు గారికి వివరిస్తూ ఉన్నారు.
చాలా క్లియర్గా చెప్తుంటున్నారు. అంతకు ముందట విద్వాంసులకు శకునగాండ్రకు ఎట్లా చెప్పారో అట్లాగే చెప్తుంటున్నారు. వాళ్ళంతా ఐగుప్తులో ఉన్నవారు కాబట్టి ఆ పదం, ఏ పదం, అంతటి వికారమైనటువంటి ఆవులను ఐగుప్తు దేశంలో నేను ఎప్పుడు చూడలేదు అనేటటువంటి పదం ఆ విద్వాంసుల దగ్గర వాడలేదు. కానీ యోసేపు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మాట కూడా క్లియర్గా చెప్తుంటున్నాడు ఆయన. ఇంకా ముందుకు వస్తుంటే ఆయన కళను విద్వాంసులకు ఎలాగైతే వివరించారో అట్లాగనే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. చిక్కిపోయి వికారంగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేశాను. అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలు కొట్టిని, మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నెలు ఆ మంచి వెన్నులను మృంగివేశాను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పి తిని గాని దాని భావము తెలుపగల వారెవరును లేరని అతనితో చెప్పిన. ఎంత వివరంగా చెప్తుంటున్నారు. ఈ బక్కావులండి ఆ బలిసిన ఆవులు మింగేశాయి, కానీ ఆ బలిసిని మింగినా కానీ ఈ బక్కావులు కడుపులు నిండినట్టుగా కానీ మార్పు చెందినట్లుగా కానీ కనపడలేదు. తర్వాతేమో 7 వెన్నులు వచ్చాయి. ఒక్కదంటనే ఒక్క అపద నుంచి వచ్చినట్లుగా వచ్చాయి, ఒక దుబ్బు నుంచి వచ్చినట్లుగా వచ్చాయి. చాలా చక్కగా బలంగా మంచిగా ఉన్నాయి ఆ 7 వెన్నులు కూడా. తర్వాత ఆ పక్కనే పీల వెన్నులు వచ్చాయి, ఆ వీటిని మింగేశాయి. అయినా అట్లు మార్పు రాలేదు. సో ఈ విషయాన్ని నేను విద్వాంసులకు శకునగాండ్రకు చెప్పాను, కానీ భావం చెప్పలేబోతుంటున్నారు. నీ వల్ల ఏమన్నా ఊద్దేమో అని, ఇక చివరి ప్రయత్నంగా నువ్వేమన్నా చెప్తావేమని, నీకు ఛాన్స్ ఇద్దాం కదా అని నువ్వేమన్నా అవకాశాన్ని వినియోగించుకుంటావేమో అని నీతో చెప్తున్నాం అన్నట్లుగా యోసేపు గారికి ఆ కళను ఫరో గారు చెప్తుంటే ఆయన అంటా ఉన్నారు. అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరాలు. ఫరో గారికి యోసేపు గారు రిప్లై ఇస్తుంటున్నారు. ఏమని ఇస్తుంటున్నారు? అయ్యా, దేవుడు చేయబోయేదాన్నే ముందుగా మీతో చెప్తుంటున్నారండి. ఈ దేశానికి జరగబోయేదాన్నే ముందు దేవుడు మీకే తెలియజేస్తుంటున్నారండి. ఎందుకు మీకే తెలియచేయాలి అంటే, మీరు మాత్రమే దీని విషయంలో తగునైన చర్య తీసుకొనగలిగిన వారు, మీరు మాత్రమే దీని విషయంలో తగు కార్యములు చేయగలిగిన వారు, మీకు మాత్రమే ఆ సత్తా, ఆ పవర్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు మీకు ఈ విషయాన్ని తెలియజేస్తుంటున్నారు. దేవుని పిల్లారా, దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది తెలియచేయాలో ఆయనకు తెలుసు. మనకు బాగా జ్ఞాపకం, వచ్చే నెలలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటాం. తల్లి అయినటువంటి మరియా, కన్య అయినటువంటి మరియా గర్భవతిగా ఉన్నప్పుడు యోసేపు గారు ఆమెను విడిచిపెట్టాలి అని ఆతురత పడతా ఉంటే, అతడు నీతిమంతుడై ఉండి కూడా తల్లి అయిన కన్య అయిన మరియను విడిచిపెట్టాలని తలంపు కలిగి ఉన్నప్పుడు గబ్రియేలు దూత ఆయనకు, లేక స్వప్నమందు దేవుని దూత ఆయనకు తెలియజేసినటువంటి విధానం. ఎవరికి ఏ విషయం ఎప్పుడు ఎక్కడ ఎలా తెలియచేయాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఈ ఐగుప్తు దేశానికి రాబోతున్నటువంటి ప్రమాదం ఎవరికో కల వస్తే గనక ఈయనెందుకు చర్య తీసుకుంటాడు? ఎవరికో వస్తే గనక కల ఈయనకెందుకు కలవరం వచ్చింది? యేసు క్రీస్తు ప్రభువుని తెల్లవారితే సిలువ వేయబోతా ఉంటే పిలాతు వైఫ్ వచ్చి అంటది, రాత్రి నేను
కలతో కలవరం పడ్డాను, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళదు సుమా, జాగ్రత్త అని చెప్తాది పిలాతుకు. అందుకే చాలాసేపు ప్రయత్నం చేస్తాడు సిలువ దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారిని తప్పించడానికి. దేవుని పిల్లలారా, ఎవరికి ఎప్పుడు ఏది ఎలా చెప్పాలో దేవుడు చెప్తాడు. గ్రహించడం అనేటిది మనకు చాయిస్గా దేవుడు విడిచిపెడతారు. ఈ ఉదయం దేవుడు వాక్యం దగ్గర ఉంటున్నట్టు, కూర్చున్నట్టు, వింటున్నట్టు ఉంటున్నటువంటి నీవు కూడా వినిన దానిని గ్రహించేటటువంటి జ్ఞానం కొరకు దేవునికి విజ్ఞాపన చేయాలి. ప్రభా, ఈ ప్యాసేజ్లో నుంచి, లేక ఈ చాప్టర్లో నుంచి, లేక ఈ వర్స్ నుంచి నాతోటి ఏం మాట్లాడతావు, నాకేం బోధించావు, నాకేం తెలియచేసావు అని ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ప్రార్థించి సిద్ధపడితే కనుక దేవుడు సూటిగా తేటగా మనతోటి మాట్లాడడానికి ఇష్టపడతాడు. జరగబోయే ప్రతి అంశాన్ని కూడా, నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయాన్ని కూడా దేవుడు ముందుగానే వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా కానీ, స్వప్నాల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ నీకు తెలియచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం ఆయన చేతిలోనికి, ఆయన చెంతకు చేరాలి. యోసేపు గారు ఇట్లా ప్రారంభిస్తుంటున్నారు. ఆ 7 బలిసిన ఆవులు, ఆ 7 బలిసిన వెన్నులు 7 సంవత్సరాలకు సదృశ్యం. తర్వాత మనం చూస్తుంటే కల ఒక్కటి వాటి తరువాత చిక్కుపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు తూర్పు గారి చేత చెడిపోయిన ఆ 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరాలు అని చెప్తుంటున్నాడు ఆయన. ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు చేతిలో ఉన్నటువంటి యోసేపు గారు ప్రభు యొక్క దయతో అక్కడ మాట్లాడడానికి స్థిరమైనటువంటి, చక్కనైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఫరోకు తెలియజేస్తుంటున్నారు. ఏమని అంటే, 7 బలిసిన ఆవులు, 7 చిక్కిన ఆవులు, 7 బలిసిన వెన్నులు, 7 చిక్కిన వెన్నులు 7 సంవత్సరాలకు సదృశ్యమండి. సో 7 బలిసినవి సమృద్ధికి సాదృశ్యమైతే 7 చిక్కినవి కరువుకు సాదృశ్యమండి అని ఆయన చెప్పుకొస్తుంటున్నారు. దేవుని పిల్లలారా, సమృద్ధిని, కరువును కూడా దేవుడు తెలియజేస్తుంటున్నారు. కష్టమును, నష్టమును, అదే సమయంలో దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆ విధానాన్ని కూడా దేవుడు యోసేపు గారి ద్వారా ఫరో గారికి తెలియచేస్తా ఉన్నారు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని చేతిలో మనముంటే గనక ఈ లోకములో మనకి ఇరుకైన వారికి లేదా మన కుటుంబానికి కలగబోయే విషయాలు కూడా దేవుడు ముందటగానే మనకు తెలియచేయడానికి ఇష్టపడే దేవుడు. ఆయన చేతుల్లోకి మనం వెళ్ళిపోవాలి. ఆయన కృపకు పాత్రులుగా మనం జీవించాలి. చెరలో ఉండాల్సినటువంటి యోసేపు ఫరో ఎదుట నిలిచి మాట్లాడుతూ ఉన్నారు. పొతిఫర్ ఇంట బానిసగా ఉండాల్సిన యోసేపు ఫరో ఎదుట నిలిచున్నారు. 2 సంవత్సరాలుగా మరిచిపోయినటువంటి పానదాయకుడు ఈ దినాన్ని ఫరో ఎదుట యోసేపును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే, ఆ దేశానికి కలగబోయే క్షామము నుంచి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో యోసేపును పైకి నిలుపుటకు, అదే సమయంలో ఆ దేశ ప్రజలను కనికరించుటకు దేవుడు చెరలోనున్నటువంటి యోసేపును ఫరో ముందట నిలిపి జరగబోయే సంగతులు ఫరో గారికి వివరించే రీతిలో యోసేపు గారిని అక్కడ పెట్టినటువంటి రీతి మనం చూస్తూ ఉన్నాం. విద్వాంసులకి తెలవలా, శకునగాండ్రకు తెలవలా, జ్ఞానులు ఎవరికి తెలవలా, కానీ ఈయనకు మాత్రమే దేవతి దేవుడు జరగబోయే దానిని సవివరముగా, చక్కగా, ప్రశాంతంగా, ఆ కష్టాలు రాబోతుంటున్నాయి, ముందు కష్టాలకు ముందు సమృద్ధి రాబోతా ఉంది అని హితబోధ చేయటానికి యోసేపు గారిని దేవుడు నిలబెట్టుకున్నారు. దేవుని పిల్లలారా, మనలను కూడా దేవుడు నిలబెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎప్పుడు అంటే గనక చెరలోనున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని చేతిలో మనం ఉంటే గనక దేవుడు తప్పక మనలను కనికరించి కృపతో నింపి ఆయన కార్యాలు మన ద్వారా చేసుకోవడానికి
దేవుడు మనల్ని వినియోగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పోతిఫర్ ఎదుట నిలిచిన వ్యక్తి ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేసి, ఒక బానిస, ఒక అనాథ, ఒక అమ్మివేయబడిన వ్యక్తి, ఒక కొనబడినటువంటి వ్యక్తి, ఒకరిచ్చే నిందింపబడినటువంటి వ్యక్తి, పలువురిచే దూషింపబడినటువంటి వ్యక్తి, శిక్షను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, ఎవరికి గుర్తు లేనటువంటి వ్యక్తి ఎక్కడి నిలిచారు? ఫరో ఎదుట నిలిచాడు. ఫరో ఎదుట దేవుడు నిలబెట్టాడు. ఫరో ఎదుట తల ఎత్తుకునే పరిస్థితిలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానవంతుల్లో కానీ ఎంతటి ఆత్మజ్ఞాని ఆ దేశంలో కరువైన పరిస్థితిలో కొనబడిన వ్యక్తి ఆ దేశానికి ఒక దిక్సూచిగా నిల్చుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతే, మనము కూడా దేవుని చిత్తాన్నిలోకి వెళ్ళిపోతే అనేకులకు ఆశ్రయముగాను ఆశీర్వాదకరంగా దేవుడు వినియోగించుకుంటారు. దేవుడు వాడుకుంటారు. దేవుడే నిలుపుకుంటారు. దేవుడు తన మహిమైశ్వర్యంతో నింపుతారు. ఎన్నిక లేని మనలను ఎన్నుకొని ఆయన కౌగిట్లో బంధించుకొని ఆయన చిత్తానుసారంగా నడుపుకొని మన ద్వారా ఆయన మహిమ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనల్ని మనం సమర్పించుకుందామా? మనల్ని మనం అర్పించుకుందామా? యోసేపులాగా ఎవరో జ్ఞాపకం చేసుకోవాలని, అనవసరంగా నాకు ఈ శిక్ష వచ్చింది, అనవసరంగా నాకు ఈ స్థితి వచ్చింది, ఏ తప్పు చేయని నన్ను ఇట్టి పరిస్థితికి వచ్చాను అన్నట్లుగా ఎవరిని నిందించట్లేదు. కానీ అతడు ఆ 2 సంవత్సరాలు కూడా ఆ జైలు జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువులో గడుపుతూ ఉన్నాడు. ప్రభువే చెరసాలలో నుంచి ఆయనను ఫరో ఎదుట నిలబెట్టారు. ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతో కాలంగా ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతుంటున్నామో ఆ సమస్య నుంచి దేవుడే విడుదల అనుగ్రహించి శ్రేష్టమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టిపోతుంటున్నాడు. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే రీతిలో ఈ ఉదయకాల సమయంలో ఫరో ఎదుట యోసేపుని నిలబెట్టిన మా ప్రభువా, పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి మమ్మల్ని కూడా మీ కొరకు సాక్షులుగా సాధనాలుగా సమాజం ఎదుట నిలబెట్టి తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం, ఇంక విందాం. ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం. యోసేపు ఎప్పుడైతే అప్పగించుకున్నాడు, యోసేపు ఎప్పుడైతే తగ్గించుకున్నాడు, యోసేపు ఎప్పుడైతే దేవుని నామాన్ని కనపరచడానికి ఇష్టపడ్డాడు, యోసేపు ఎప్పుడైతే దేవుని పక్షముగా, దేవుని కొరకు సాధనముగా, దేవుని కొరకు అయినటువంటి సాక్షిగా ఉండడానికి తీర్మానించుకున్నాడు, దేవుడు యోసేపు గారిని హెచ్చిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అట్టిగా తీర్మానించుకుంటే, మనము కూడా అట్టిగా ప్రభు చేతిలోనికి మనల్ని మనం సమర్పించుకుంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గము గనుక తనువు నాదిదుగో గైకునుము ప్రభువా అని ప్రభుకు మన యొక్క తనువును సమర్పిస్తే తలెత్తుకునే స్థితిలో అనేకులకు దీవెనకరమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచిపోతుంటున్నారు. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, యోసేపును చెరలో నుండి తీసుకొని వచ్చి ఫరో ఎదుట తలెత్తుకునే స్థితిలో నిలిపినవాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు నైనా, ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగిన దేవుడవు తండ్రి. ప్రభువా, యోసేపును తలెత్తుకుని నిలబెట్టుటకై ఫరోకే కలవరము కలిగించిన మా గొప్ప దైవమా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు లైవ్లోకి వచ్చినారో, తదుపరి వర్తమానం వీక్షించబోతుంటున్నారో, వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్య నుంచి విడుదల అనుగ్రహించి తలెత్తుకుని జీవించే జీవితం మా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభువా, కృపాక్షేమములు ప్రసాదించండి, దైవ దీవెనలు అనుగ్రహించండి, దివ్యాశీస్సులతో నింపండి తండ్రి. మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, మీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా బిడ్డలను తీర్చిదిద్దమని వేడుకుంటా ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో బలహీనులను మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం.
రోగులను మీ పరిశుద్ధ పాదాల దగ్గర సమర్పిస్తూ ఉన్నాము. వ్యాధులతో ఉన్నటువంటి బిడ్డలను మీ గాయపడిన హస్తాలకు అర్పిస్తుంటున్నాము. తాకండి, ముట్టండి, స్వస్థతను అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు యవ్వన ప్రాయంలో, చిరు ప్రాయంలో నేను ఈ వాతావరణం వల్ల, ఈ వైరస్ వలన ప్రభువా అన్ఎక్స్పెక్టెడ్గా ఊహకు అందని రీతిలో మరణము వెంటాడుతూ వారిని మిరిగి వేస్తుంటున్నప్పుడు కలవరము, కన్నీరు, దుఃఖము, వేదన అనుభవిస్తూ ఉన్నాం తండ్రి. కనికరము చూపండి. ఈ ప్రపంచానికి శాంతిని, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభువా. నేను ఈ ఉదయకాల సేవలు మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను అయిన వారందరినీ మీ పరమ పవిత్రమైన పాదాల దగ్గర సమర్పిస్తుంటున్నాము తండ్రి. కనికరమును, కృపను జోయించండి. ఆత్మీయులను, ఆత్మీయ దావిజనులకు కృపాక్షేమములను అనుగ్రహించి దేశ విదేశాలు ఉంటున్న మా బిడ్డలకు క్షేమ, సౌఖ్య, సంతోష, సమాధానాలతో నింపండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో జన్మదినమా, వివాహ దినాల శుభకార్యములు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డలకు క్షేమమును ప్రసాదించండి. దీర్ఘాయుష్మ భవిష్యత్తు అనుగ్రహించండి ప్రభువా. నాయనా ఈ ఉదయకాల సమయము దీవెనల కొరకు మీ పాదాల దగ్గర ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తుంటున్నారో యోసేపు వలె మీ పక్షంగా నిలవడానికి తీర్మానం చేసుకుంటున్నారో తమ తగ్గించుకొని మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర ఎంతమంది అయితే ప్రణమిలుతుంటున్నారో కృపతో కనికరించి వారిని జ్ఞాపకం చేసుకున్నామని మీ దివ్యాశీస్సులు, దివ్య శ్రోతములు అనుగ్రహించమని యేసయ్య పరమ పవిత్రమైన పాదముల యుద్ధ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కబ్దుల భద్రత, సంరక్షణ ఏకీభించిన ప్రతి బిడ్డకు, కుటుంబాలకు సదా సమశృష్టిలో తోడండి. మేళ్లతో, దీవెలతో, ఆశీర్వాదములతో నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి శనివారం ఉదయం 6 గంటలకి ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర వాక్య ధ్యానం కొరకు కలుసుకుందాం. అంతవరకు కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు ఆయన కృపా కౌగిట్లో మనలను, మన కుటుంబాలను భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you all.